నమస్తే అండి, వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్. ప్రతిరోజు కూడా మన దగ్గర వచ్చే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటామండి. సో ఫస్ట్ టైం ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కలెక్షన్స్ అన్నీ కూడా చాలా వెరైటీస్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే ప్రైజెస్ కూడా ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో ఉంటాయి. సో ఇవాళ మనం చూడబోయే వెరైటీ సెమీ పైతానీ శారీస్ అండి. సెమీ పైతానీ పట్టు శారీసు, అలాగే ఇంకొక వెరైటీ ప్యూర్ కాటన్, బంగ్లాదేశ్ కాటన్ అనమాట. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే సో మంచి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ అయితే మాత్రం చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే హిట్ కాంబినేషను. సో బాగా ట్రెండీగా నడుస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్న వెరైటీ ఇవి. సో యాక్చువల్గా ఈ వెరైటీ అంతా కూడా నేను ఒక 1.5-2 months కింద చూశానండి షాప్లో, మార్కెట్లో. సో మనకి మెటీరియల్ అనేది ప్యూర్ కాదు, ఎక్కువగా ఏంటంటే మనం ప్యూర్ టేస్టే పెడతాం కాబట్టి సో ఈ మెటీరియల్ నచ్చక నేను తేలేదు యాక్చువల్గా. కానీ చాలామంది ఏంటంటే సో బడ్జెట్ రేంజ్లో ఇంత గ్రాండ్గా ఉన్నాయి కదా, ఇవి కావాలి తెప్పించండి అని చెప్పి మనకి మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రైస్ కూడా ఏంటంటే మనం రీజనబుల్గా ఇస్తాం కాబట్టి. సో అలాగే ఇందులో వాడినటువంటి జరీ కానీ అలాగే మెటీరియల్ కానీ టోటల్గా మొత్తం కూడా సెమీ మెటీరియల్ ఉంటుంది. సో బట్ట మనకి ప్యూర్ టేస్ట్ కావాలి, ఏదో ఇట్లా పట్టుకుంటే మనకి మెత్తగా ఒరిజినల్ పట్టులాగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం అసలు తీసుకోవద్దు. సో మీకు శారీ అయితే ఏ మెటీరియల్ అయినా కట్టగలిగి గ్రాండ్గా ఉండి బడ్జెట్ రేంజ్లో ఉండి సో మీకు లుక్ వైజ్ చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. సో బడ్జెట్ రేంజ్లో మనకి ఇలాంటి పట్టు టైప్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే సో ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి. సో మిగిలిన కస్టమర్ దగ్గరకు ఉంటే షాప్కి ఏంటంటే సో మీరు షాప్ విజిట్ చేసి ఎలాగూ శారీ అనేది ఫీల్ చేత్తో చూస్తారు కాబట్టి అప్పుడు మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే సో ఈ మెటీరియల్ నచ్చకపోతే కస్టమర్ కట్టలేని వాళ్ళకి ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో మీరు టచ్ చేసిన తర్వాతే చూసి తీసుకుంటే హ్యాపీగా ఉంటుందన్నమాట. సో నాకు కూడా ఇబ్బంది ఉండదు. ఇందులో బ్లౌజ్ సో రెడ్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. సో ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఇది బుటా అంతా కూడా కటింగ్ వర్క్ వస్తుంది. ఓవరాల్గా పళ్ళు మాత్రం చాలా హైలైట్ ఇస్తారు, పైతానీ పళ్ళు. సో ఇది పళ్ళు పార్ట్. సో మార్కెట్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో ఆ ప్రైజెస్తో మనం కంపేర్ చేయక్కర్లేదు. సో నేను ఇచ్చే ప్రైస్ మీకు బాగా నచ్చినట్లయితే మీరు సో ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఎలాగూ త్రూఅవుట్ ఇండియా వరకు ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఈ వెరైటీ అందరి దగ్గర ఒక్కటే క్వాలిటీ ఉంది, ఇందులో క్వాలిటీలు కూడా ఏం లేవు. సో నాకన్నా ప్రైస్ కొంచెం ఎక్కువగా ఎవరైనా సేల్ చేస్తుంటే సో ఇది వేరే క్వాలిటీ, ఆ క్వాలిటీ, ఈ క్వాలిటీ అని చెప్తారు. సో మన దగ్గర తీసినా తీకపోయినా మార్కెట్లో క్వాలిటీ మాత్రం సో సెమీలో ప్రజెంట్ అయితే ఈ ఒక్కటే తయారవుతుంది ఇందులో పైతానీలో. సో ఈ శారీలో మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి, పళ్ళు డిజైన్. సో ఈ డిజైన్ ఉన్న ప్రైస్ అదే, ఈ డిజైన్ వేసిన ప్రైస్ అదే. సో మనకి డిఫరెంట్ ఏమి ఉండదు. బార్డర్ కూడా కొంచెం చేంజింగ్ ఉంటాయి. సో ఏ బార్డర్ అయినా ఒకటే ప్రైస్, ఎందుకంటే ఇవి ప్యూర్ కాదు కదా. సో ఆర్ట్ మెటీరియల్లో ఫ్యాన్సీ, సెమీ ఇలాంటి వాటిల్లో మనకి డిజైన్స్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఒక 2-3 డిజైన్ క్రియేట్ చేస్తారు. అలాగే కలర్ మారినప్పుడు రేటు మారదు, డిజైన్ మారినప్పుడు కూడా ఈ వెరైటీలు అయితే రేట్లు చేంజ్ అవ్వవు. సో ఇది ఇంకొక డిజైను. సో మనం ఫస్ట్ చూసిన శారీ. సో వీటన్నిటికీ ఏంటంటే బోర్డర్ అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇలా కాంట్రాస్ట్ అనేది వస్తుంది, కుట్టు బార్డర్ లాగా వస్తుంది అన్నమాట. సో ఇది శారీ లుక్. మొత్తం కటింగ్ వర్క్ అయితే ఉంటుంది. కాస్ట్ కూడా మీకు ఇది బెస్ట్ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసిన బుట్ట వచ్చి మనకి ఇది కమ్మ బుట్ట అంటారు యాక్చువల్గా, ఇది మునియా బుట్ట. దీనికి చిన్న టెంపుల్ డిజైన్ వస్తుంది. సో ఇవి ఫినిషింగ్ ఉండవు, వితౌట్ ఫినిషింగ్లో సో డైరెక్ట్ మగ్గం పై నుంచి ఇట్లా వస్తుంటాయి. సో ఇది మెయిన్ బార్డర్. ఇక్కడంతా మనకి బుటా తీసుకున్నారు, మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషను. పళ్ళు మాత్రం ఇలా ఉంటుంది. సో పికాక్ డిజైన్ కాంట్రాస్ట్ యాజ్ ఇట్ ఈజ్. బార్డర్స్ అంతా కూడా పళ్ళు బ్లౌజు సేమ్ ఉంటాయి.
సేమ్ మునియాలోనే ఇది ఒకటి. శారీ అయితే మాత్రం మ్యాక్సిమం లైట్ వెయిటే ఉన్నాయి, సో వెయిట్ అయితే లేవు. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. లాంగ్ లుక్ చూడటానికి ఇది పట్టా కాదని పట్టుకుంటే కానీ ఫీల్ తెలియట్లేదు, కానీ పట్టుకుంటే మాత్రం ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా కానీ. సో ఇది సెమీ అని. లాంగ్ లుక్ జస్ట్ ఒక 4 ఫీట్ల దూరంలో కూడా అది ప్యూరా కాదనేది కరెక్ట్గా చెప్పలేకున్నాం అనమాట. సో ఇది నెక్స్ట్ కలర్ అండి. సో ఇది మిక్స్ కలర్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్, షైనీగా ఉంది, చాలా బాగుంది. సో మీకు ప్రైస్ అనేది ఇంకా రివ్యూ చేయలేదు, సో బెస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇది ఇంకొక కలర్. సో మంచి గోల్డెన్ ఎల్లో కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్ వైజ్. అలాగే ఇది గ్రీన్ కలర్. సో ఫస్ట్ చూసాం కదా సేమ్. సో ఇది సారీ. సో ప్రజెంట్ మార్కెట్లో ఇవన్నీ 3500, 3900, 3800, 4000, సో ఇలా రకరకాల ప్రైజెస్ అనేది ఉంటాయి. సో మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఏంటంటే మీకు ఓన్లీ 2850 రూపీస్. సో ది బెస్ట్ ప్రైజ్ అనమాట. సో ప్రైజ్ గురించి అయితే మాత్రం పర్ఫెక్ట్ ప్రైజ్ ఉంటుంది. సో మళ్ళీ మన దగ్గర వచ్చే ప్రైజ్ ఏదైతే రీజనబుల్గా ఇస్తామో ఆ ప్రైజ్ మించి మళ్ళీ ఏది కూడా తగ్గించేది ఉండదు. చాలా కరెక్ట్గా రేట్ అనేది సో సెట్ చేస్తున్నాం. సో ఆ ప్రైజ్ ప్రకారమే ఉంటుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు ఈ శారీస్ 4000, 5000 అని చెప్పి తర్వాత 3900, 3800 ఇలా ప్రైజ్ మీకు ఇచ్చినప్పుడు మీరే ఒక 1000 రూపీస్ అనేది లాస్ అయిపోతారు. సో మనం ఇచ్చేది ఏంటంటే కరెక్ట్ బెస్ట్ ప్రైజు. సో ఒక 50 రూపాయలు కూడా ఎక్కువ లేకుండా ఎంత మనం తగ్గించి ఇవ్వగలుగుతామో అదే ప్రైజ్ అనేది కస్టమర్కి సో డైరెక్ట్ ఇచ్చేస్తాం అనమాట. సో కస్టమర్ సైకాలజీ ఎవరిదైనా సరే, నాదైనా సరే, మనకి ఎక్కడైనా సరే పర్చేజ్ చేసినప్పుడు ఎంతో కొంత తగ్గిస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నాకు కూడా యాక్చువల్గా అలాగే ఉంటుంది. నేను ఏ షాప్కి వెళ్ళినా కూడా సో లాస్ట్కి వాళ్ళు కూడా ఏదైనా తగ్గిస్తే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఇప్పటికీ 20-25 ఇయర్స్ నుంచి మాకు వచ్చే కస్టమర్స్ రెగ్యులర్గా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ దగ్గర ఏంటంటే మేము ఒక రేట్ చెప్పినప్పుడు సో బిల్ చేయండి అనే విధంగానే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనం ఒక్కసారి రేట్ ఎక్కువ చెప్పామనుకోండి, బిల్ చేసేయండి అంటారు. నేను బిల్ చేసేసిన తర్వాత వాళ్ళకి 10 రూపాయలు ఎక్కువ పడ్డా కూడా నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే సో నేను ఒక 400 ఎక్కువ చెప్పానంటే వాళ్ళు లాస్ అయిపోతారు. పొరపాటున రేటు ఎక్కువ అని మార్కెట్లో కన్నా కూడా నా దగ్గర ఎక్కువ అనిపిస్తే రెండోసారి కస్టమర్ రారు. సో కస్టమర్ లాస్ అయిపోతారు, నేను లాస్ అయిపోతాను. సో అందువల్ల ఏంటంటే ఒక రేట్ సెట్ చేసేటప్పుడు చాలా నీట్గా మంచి రీజనబుల్గా ఉండే విధంగా సెట్ చేద్దాం. సో అలాగే ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే మార్కెట్లో ఓపెన్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వెరైటీ కావాలన్నా సో 4 యూట్యూబ్లో మనం శారీస్ చూస్తే అన్నీ కూడా ఏదో ఒక వెరైటీలో రేట్ అనేది ఈజీగా దొరికిపోతాం. సో మనం ఎక్కువ రేట్ అమ్మేసి ఏదో ఇది చేయాలని కాకుండా తక్కువ రేటు రీజనబుల్ ప్రైజు ఎక్కువ సేల్ అనేది చేసుకున్నప్పుడు సో మనకు కూడా కస్టమర్ దగ్గర గుడ్ విల్ ఉంటుంది. అలాగే కస్టమర్స్ ఇంకా ఎక్కువ పెరగడానికే ఛాన్స్ ఉంటుంది. సో మనకి కస్టమర్ త్రూ కస్టమర్ చెప్తారు కాబట్టి ఇక్కడ రీజనబుల్ ఉందని సో నాకు కూడా సో అది హెల్ప్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ ప్రైస్ అనేది మనం చెప్పము. అలాగే బార్గెనింగ్ సిస్టమ్ అనేది 100% పెట్టట్లేదు. సో మీకు కూడా కంపల్సరీ షాప్కి వచ్చినప్పుడు సో ఎక్కువ అడిగితే నాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పాలి అంటే, ఎందుకంటే వేరే కస్టమర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ ముందు మనం రాదండి తగ్గదు అంటే మీరు కూడా సో కొంచెం ఫీల్ అవుతారు కదా ఎవరైనా కానీ, అందువల్ల చెప్తున్నా నేను రిక్వెస్ట్. సో ఇది ఇంకొక కలర్ కాంబినేషను. సో ఇది కూడా మనకి కలనేతలాగా షైనీ ఉంటుంది. కలనేతే పళ్ళు మాత్రం ఇలా వస్తుంది. సో అన్నీ కూడా బ్రైట్ కలర్స్ ఉన్నాయి. సో ఇది గోల్డెన్ ఎల్లో, సో ఇది కూడా రెడ్ అండ్ పళ్ళు పార్ట్. సో ఇలా ఉంటుంది.
శారీ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి పట్టు శారీస్ లాగా ఉండాలంటే మాత్రం బాగుంటుంది. ప్యూర్ టేస్ట్ ఉండి ప్యూరే కట్టగలుగుతాం అన్న వాళ్ళు మాత్రం వీటి జోలికి పోవద్దు. సో ఎందుకంటే ఫస్ట్ మీకు కంఫర్ట్గా ఉండడం ఇంపార్టెంట్ అనమాట. మీరు నచ్చి తీసుకుంటే అది హ్యాపీ. సో మీకు నచ్చకుండా మెటీరియల్ అనేది కంపల్సరీ నేనైతే అంటగట్టను. ఏ శారీ కూడా ఇవ్వను అనమాట. వాళ్ళు కట్టుకున్నప్పుడు శారీ కట్టుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయితేనే సో రెండోసారి మంచి శారీస్ ఇచ్చారని చెప్పి మా షాప్కి వస్తారు. సో శారీ కట్టుకున్నప్పుడల్లా కంఫర్ట్ లేదు, బాగలేదు అని అనుకుంటూ సో మీరు మమ్మల్ని తిట్టుకున్నారనుకోండి, మాకేం హ్యాపీ ఉంటుంది. సో మాకు అసలు ఆ బిజినెస్ చేయాలని కూడా అనిపించదు అనమాట. సో మాకు వచ్చే 100-200 ప్రాఫిట్ కంటే కూడా సో కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యి సో మంచి శారీస్ ఇచ్చారనుకున్నప్పుడు మాకు కూడా ఇంకా బూస్టింగ్గా ఉంటుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది. మంచి వెరైటీ తేవాలి, మంచి మంచి కలెక్షన్స్ తేవాలి, ఈ విధంగా మా థాట్ ఉంటుంది. ఎవరైనా అలాగే ఆలోచిస్తారు కదా. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ ఇంతకుముందు మునియా శారీ చూసిన దాంట్లో ఇంకొక కలర్ అండి ఇది. సో ఇది కూడా వచ్చలకొండ కలర్ చాలా బాగుంటుంది. పర్పులిష్ మిక్స్, ఇది కూడా బ్లూ పర్పుల్ మిక్స్ ఇది. సో పళ్ళు పార్ట్ కూడా రెడ్ కలర్. సో ఇలా ఉంటుంది. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మెటీరియల్ ఫీల్ ఒక్కటే ఇందులో మనకు చూసుకోవాల్సి ఉందన్నమాట. సో చిన్న ఏజ్ వాళ్ళు కొందరైతే కట్టేస్తారండి. ఇప్పుడు కొంచెం ఒక 40 అబవ్ వాళ్ళు ప్యూర్ కంఫర్ట్గా అలవాటు పడిపోయి సో వాళ్ళు జనరల్గా ఇప్పుడు సెమీ కానీ ఇమిటేషన్ కానీ కట్టాలంటే కొంచెం ఫీల్ అవుతుంటారు, కట్టలేరు. వాళ్ళకి అలవాటు పడిపోయారు, ప్యూర్కి అలవాటు పడిపోయిన వాళ్ళు. పాత వాళ్ళందరూ అప్పుడు ప్యూర్ తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి అందరూ ప్యూరే కొనేవాళ్ళు. ఇప్పుడేంటి మొత్తం పట్టు రేటు మనకి 3,000-3,500 లాక్డౌన్ ముందు ఉండే పట్టు ఇప్పుడు 7,800-8,000కి వెళ్ళిపోయింది. సో మొత్తం ప్రాసెస్ అయ్యి మా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా పెరిగిపోతుంది రేటు. అక్కడి నుంచి లేబర్ ఛార్జ్ అని, వీవర్ తయారీ అని, సో జరీ అని అన్నీ కలిసేటప్పటికి బాగా ఫుల్ రేంజ్ పెరిగిపోయింది. సో ఒరిజినల్గా అయితే మనకి గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ 1కి 10 పెరిగాయి. సో వీటిల్లో డబల్ పెరిగేటప్పటికే మనకి చాలా వేరియేషన్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే 5,000కి మంచి పట్టు చీర వచ్చేటప్పుడు ఇప్పుడు 10,000 అనేటప్పటికి మనకి కొనాలంటే అమ్మ 10,000 అయిపోయిందా అన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది, అది వాస్తవము. బట్ శారీస్ అనేది ఆల్మోస్ట్ అన్ని వెరైటీల్లో పెరిగాయి. ఇమిటేషన్స్ మాత్రం ఎప్పుడు పాలిస్టర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, పవర్లు ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ పెరిగే కొద్దీ, డిమాండ్ తగ్గే కొద్దీ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. హ్యాండ్లూమ్ అనేటప్పటికి నేసే వీవర్ తగ్గిపోతున్నారు, డిమాండ్ పెరుగుతుంది. అలాగే పట్టు మెటీరియల్ రేటు పెరుగుతుంది కాబట్టి పట్టు శారీస్ అన్ని ప్యూర్ ఐటమ్ అన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయి. సో ఇది సింపుల్ లాజిక్ అనమాట. సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్, ఇది కూడా మంచి మిక్స్ కలరు. సో ఇందులో మీకు ఏ శారీ నచ్చినా కూడా ఒకసారి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసి సో ఆర్డర్ చేసుకోవచ్చు. సో దగ్గరుంటే మాత్రం మీరు ఒకసారి షాప్ విజిట్ చేసి తీసుకోండి ఈ వెరైటీ సిటీలో ఉంటే. సో ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే సో మీరు స్క్రీన్ పైన నెంబర్కే కాదండి, కొందరు ఏంటంటే ప్యూర్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఈ శారీస్ వీడియోలో చూసి చీర ఏమో నచ్చుతుంది, బట్ట ఎలా ఉంటుంది, మేము కట్టగలుగుతామా లేదా, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఇట్లా ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే సో మనకి స్క్రీన్ పైన నెంబరే కాకుండా నా నెంబర్ కూడా సో 9849407146 ఉంటుంది, నా పర్సనల్ నెంబరు. సో నాకు కాల్ చేసి నాకు వాట్సాప్ చేసి సో ఇది మేము కట్టగలుగుతామా లేదా అని అడిగితే సో నేను కూడా మీకు చాలా జెన్యున్గా సో మీకు కట్టగలుగుతారు మీ ఫీల్ చెప్పారంటే సో కట్టగలుగుతారని చెప్తా, లేదంటే వద్దులేండి వేరే ఐటమ్ చూపిద్దాం అని నేను కూడా సజెస్ట్ చేస్తాను అన్నమాట. సో ఇది ఇంకొక కలర్ అండి, ఇది కూడా సూపర్గా ఉంది కలర్ కాంబినేషను. సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది, ప్రైస్ రేంజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఒక్క మెటీరియల్ కాడే నేను కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాను, అందరికీ సజెస్ట్ చేయలేను. సో చిన్న ఏజ్ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి ఈజీగా హ్యాపీగా కట్టేసుకోవచ్చు. సో లాస్ట్ ఇందులో ఇంకొక కలర్, సో 2850 ది బెస్ట్ హోల్సేల్ ప్రైజు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ కాటన్ చూపిస్తున్నానండి. సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో మెస్రైజ్డ్ సీకో మెటీరియల్ మిక్స్తో ఉంటుంది. సో
సో సీకో అనే మాట వినగానే మిక్సా, సిల్క్ మిక్సా, సీకో అంటే ఏదో మెటీరియల్ అనుకుంటారు. ఓన్లీ ట్విస్టెడ్ కాటన్, 2 కాటన్ పోగులు మనకి యారంలోనే, సో అవి పురి తిరుగుతూ ఒక సన్న దీంట్లో నుంచి వస్తాయన్నమాట. సో ఆ సూది మనలాంటి ఒక దారం నుంచి టర్నింగ్ అవుతూ వస్తాయి. ఆ 2 పోగులు కూడా ఆటోమేటిక్గా పురిబడిపోతాయి. సో అప్పుడు దాంట్లో షైనింగ్ ఉంటుంది. ఆ క్లాత్ వాడినప్పుడు ఏంటంటే బటు వస్తుంది, శారీ అనేది మరీ పల్చగా అనిపించదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి సో మెస్చరైజర్తో తయారైనటువంటి, అందుకే వీటికి అంత షైనింగ్ ఉంటుంది, నార్మల్ కాటన్ చీరలాగా ఉండదు. సో 100% ఇందులో వాడిన మెటీరియల్ అంతా కూడా ప్యూర్ కాటనే ఉంటుంది. ఏదైనా సిల్క్ లాంటిది ఉంటే నేనే చెప్పేస్తూ ఉంటా, మీకు అటువంటి డౌట్ ఏం అక్కర్లేదు. ఇందులో పళ్ళు, బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది. బుట్ట అంతా కూడా మనకి ఇలా రన్నింగ్ బుట్ట ఉంటుంది. బ్లౌజ్కి కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే బుట్ట ఇచ్చేస్తారనమాట. సో కలర్స్ అయితే కొంచెం ఇది యూనిక్గా ఉంది. సో ఇది శారీ లుక్. ఓవరాల్గా బుట్ట మాత్రం కంటిన్యూషన్ ఉంటుందండి. సో ఇలా ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ బుట్ట అంతా కూడా. సో కంటిన్యూషన్ ఉంది బుట్ట, ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. 2 సైడ్స్ కూడా బార్డర్ కూడా ఇలా పెద్ద బార్డరే ఉంటుంది. చాలా బాగుంటుంది కాంబినేషన్స్ కూడా. సో అలాగే కాస్ట్ కూడా మీకు 1310 రూపాయలండి, ఓన్లీ 1310. ఎందుకంటే సో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కదా, హ్యాండ్లూమ్లో తయారు చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి లేబర్ ఛార్జీలు, అలాగే యార్న్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఒకటికి ఒక 10 to 15 ఫ్యామిలీస్ 1 by 1 ప్రాసెస్ చేస్తే కానీ ఐటము తయారు కాదనమాట. సో ఇది ఇంకొక కలర్. సో మంచి బ్లూ షేడ్. సో ఇది క్రీమ్ కలర్లో చాలా బాగుంది. ఇది కూడా మెరూన్ బోర్డర్. సో కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా వస్తుంది. సో కలర్స్ అన్నీ కూడా చక్కగా బాగున్నాయి. లాస్ట్ ఇందులో ఇంకొక కలరు, సో గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్. చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి. కాటన్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా క్లాసీగా ఉంటాయి. లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కానీ ఎవరైనా సరే సో ఇలాంటి కాటన్ వేసుకున్నప్పుడు ఏంటంటే సో ఆ అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది. చూడగానే మనమే వెళ్ళగానే మేడం అనే పిలిచే విధంగా ఆ లుక్ అనేది అథారిటీ వచ్చేస్తుంది అనమాట. అది కామన్. కాటను ఎంత చక్కగా కడితే సో అంత అందంగా ఉంటుంది. సో ఇందులో ఇంకొక డిజైన్ అండి. సో ఇది మనకి సేమ్ బంగ్లాదేశ్ కాటన్లో సో కొత్త డిజైన్ ఇది కూడా. సో 1380 రూపాయలు. బార్డర్ వచ్చేటప్పటికి మనకి పీకాక్ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా బుట్ట అంతా కూడా దగ్గరగా ఉంటుంది, మల్టీ కలరు. సో ఇది శారీ లుక్, మెరూన్ విత్ పీకాక్ గ్రీన్ మిక్స్ అనమాట. ఇది బ్లౌజ్, శారీ మెరూన్, పీకాక్ గ్రీన్ వచ్చి పళ్ళు పార్ట్. ఇందులో హైలైట్ ఏంటంటే మనకి మెయిన్ బార్డర్. సో ఇలాంటి బార్డర్స్ బంగ్లాదేశ్ కాటన్లో చాలా రేర్గా ఉంటాయి. సో ఇందులో కూడా కలర్స్ అనేది ఒక 4 కలర్స్ ఉన్నాయి. సో ఇది ఫుల్ బ్లాక్ అండి. పళ్ళు మాత్రమే మనకి బ్లూ కలర్ ఇచ్చారు, కాంట్రాస్ట్ బార్డర్ ఇవ్వలేదు. బ్లౌజ్ విత్ పళ్ళు. సో ఇది కూడా చాలా బాగుంది, గ్రే విత్ బ్లాక్, ఎక్సలెంట్ కలరు కాంబినేషన్ కూడా. పళ్ళు కూడా బ్లాక్ అండి ఇది, అలాగే బోర్డర్ బ్లాక్, బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా బ్లాక్ విత్ బూటీ స్టైల్. సో చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వైజ్. సో ఇలా ఉంటుంది. సో లాస్ట్ కలరు బ్లూ విత్ గ్రీన్ కలర్. సో ఇది కలర్ కాంబినేషన్. సో 1380 రూపీస్. ఇవన్నీ కూడా శారీ మీటర్ ప్రకారం అయితే 540, గజాల ప్రకారం అయితే 6 గజాలు. 6 గజాలు వేరు, 5.5 మీటర్ వేరు.
మీటర్ కొలత మీటర్దే, గజాల కొలత గజాలదే అనమాట. సో ఎక్సెస్గా బ్లౌజ్ అనేది ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి 70 నుంచి 80 సెంటీమీటర్ ఇస్తారు. అది కూడా శారీ పన్నా. సో మనకి 43-44 ఇంచెస్లో శారీ పన్నా వస్తుంది కాబట్టి సో మీకు ఎవరికైనా కూడా సరిపోతుంది. కాకపోతే బ్లౌజ్ స్టిచ్ చేసేవాళ్ళు కటింగ్ అనేది బ్లౌజ్ కటింగు మనకి 2x2 బ్లౌజ్ అనేది పన్నా వేరుంటుంది. సో ఇందులో పన్నా అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కటింగ్ వేరుంటుంది. సో వాళ్ళు చూసుకొని సో శారీ కటింగ్ కాబట్టి సరిపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు మీటర్ బ్లౌజ్ ఉందని అడుగుతారు కదా, సో మీటర్ అక్కర్లేదు. సో ఎవరికైనా కూడా 80 సెంటీమీటర్ అనేది కంపల్సరీ సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మీకు కాటన్ టేస్ట్, ఫ్యాన్సీ టేస్ట్ చాలా వెరైటీస్ వచ్చాయి. 1 by 1 డైలీ అప్డేట్ చేస్తూ ఉంటా. సో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరుంటే మాత్రం ఒకసారి షాప్ విజిట్ చేశారంటే మీకు వెరైటీస్ అన్నీ కూడా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.